ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్ను కాగితం తీసుకున్నారు కదా. ఈరోజు వస్తుగుణ దీపిక మీకు దీని గురించి చాలాసార్లు చెప్పాను. దీంట్లో కొన్ని విషయాలు అంటే కొన్ని మూలికలు చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా బాగా రాశారు వీటి గురించి. మనం ఇది ఏమంటాం అనుకుంటాం అంటే చాలా సింపులే కదా ఇది అంటే మన పోపుల పెట్టిలో ఉండే పదార్థం లవంగాలు. ఈ లవంగాలు ఎన్ని రకాల ఉపయోగాలు అంటే మనం ఆశ్చర్యపోతాం అనమాట. నేను మామూలుగా చెప్తే కొన్నే చెప్పగలను, బుక్లో ఉన్నాయి అన్నీ చెప్తే మీకు చక్కగా అర్థం అవుతుంది. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందని తెలియడం కోసం మీకు నేను ఈ వస్తుగుణ దీపిక అనేది ముందర పెట్టుకునండి దీంట్లో ఉన్న విషయాన్ని చెప్తున్నాను అన్నమాట. లవంగాల్లో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే ఓజో వృద్ధి చేస్తాయి, ధాతు వృద్ధి చేస్తుంది. ధాతు వృద్ధి అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ధాతు వృద్ధి అంటే ఏంటంటే మన బాడీలో మెటల్స్ ఏవైతే ఉన్నాయో మానవుని యొక్క బలానికి, నరాల వీక్నెస్ తగ్గడానికి, మ్యాన్ పవర్ పెంచడానికి ఈ ధాతువులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎముకలు గట్టిగా ఉండటానికి ఇన్ని రకాలైన పనులు లవంగాలు చేస్తాయండి. లవంగాలు అంటే ఏదో మాంసం కూరలో వేసుకుంటున్నాం, చపాతీలు వేసుకుంటున్నాం, ఈ మసాలా కర్రీస్లో వేసుకుంటున్నాం, వెజ్ కర్రీల్లో కూడా దాన్ని మసాలా కిందే వాడుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగానే మీరు చూడొద్దండి. లవంగాల్లో అనేక అద్భుతమైన లక్షణాలు ఉన్నాయన్నమాట. దగ్గు తగ్గుతుంది, నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ లవంగాల యొక్క నూనెని పంటిలో వేసుకున్నారనుకోండి పన్ను నొప్పి తగ్గుతుంది, పన్ను పుచ్చు తగ్గుతుంది, ఆ పంటిలో ఉన్న క్రిములు కూడా చనిపోతాయి అన్నమాట. ఈ లవంగ నూనె అనేది డెంటిస్టులు కూడా స్ప్రే కింద వాడుతూ ఉంటారు. మీకు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పళ్ళు తీయించుకోవడానికి అది వెళ్ళినప్పుడు పన్ను క్లీన్ చేసేటప్పుడు కానీ అక్కడ ఉన్న బ్యాక్టీరియా చనిపోవడానికి, అక్కడ ఉన్న చెడు వాసన అన్నీ పోవడం కోసం అది స్ప్రే చేస్తారనమాట అక్కడ. అర్థమైంది కదా. చేత అనేక రకాల గుణాలు ఉన్నాయన్నమాట, ఎన్నో రకాల మెడిసినల్ వాల్యూస్. ఇది దగ్గుని తగ్గిస్తుంది, శ్లేష్మాన్ని తగ్గిస్తుంది, కానీ వేడి శరీరులకి కొంచెం తలనొప్పి తెస్తుంది అనమాట. బాగా వేడి చేస్తుంది కదా, అందుకు వేడి శరీరాల మట్టుకి లవంగం తినేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే పిత్త శరీరులు వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతుంది, చూసుకుని తినాలి. ఇది దగ్గు తగ్గడానికి ఒక అద్భుతమైన మందు చెప్తాను వినండి. మన జిల్లేడు మొగ్గలు, అది తెల్ల జిల్లేడు అనే అక్కర్లేదు, ఏ జిల్లేడు మొగ్గలైనా తీసుకుని ఒక్కొక్క మొగ్గలో ఒక్కొక్క లవంగం పెట్టండి. పెట్టి దాన్ని ఏం చేస్తారంటే ఒక పిడతలో పెట్టి అలా వదిలేయండి ఒక వారం రోజులు. ఈ వర్షాకాలం నీళ్ళతోటి ఉన్నాయి తీసుకోవద్దు, డ్రైగా ఉన్న మొగ్గలు తీసుకోవాలన్నమాట. ఆ నీటి చుక్క లోపల ఉన్నాయనుకోండి అక్కడ కుండలో పెట్టి వదిలేస్తే కుళ్ళిపోతాయి. అందుకేం చేస్తామంటే సాధ్యమైనంత వరకు ఇటువంటి మందు శీతాకాలం కానీ సమ్మర్లో చేయడానికి కానీ ప్రయత్నించండి. లేకపోతే గాలికి బాగా ఆరిన తర్వాత మొగ్గలు ఒక్కొక్క మొగ్గలో ఒక్కొక్క లవంగం పెట్టి ఒక వారం రోజులు వదిలేసి ఆ తర్వాత లవంగాన్ని మొగ్గనే కలిపి బాగా మెత్తగా నూరుకోండి. మాత్ర అవ్వకపోతే కొద్దిగా నీళ్లు చిలకరించి మళ్ళీ నూరుకోండి పేస్ట్ అయ్యేలాగా. దాన్ని ఒక బఠానీ గింజల్లాగా మాత్రలు కట్టుకుని ఉదయం ఒక మాత్ర, సాయంత్రం ఒక మాత్ర అలా వేసుకున్నారనుకోండి ఉబ్బస్సు దగ్గులు తగ్గుతాయి, ఆయాసం తగ్గుతుంది, రొంప తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది. శ్లేష్మాన్ని తగ్గించడానికి మనకి వర్షాకాలం చాలా చక్కగా ఉపయోగపడే మందు అన్నమాట ఇది. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి, అందరికీ జలుబులు, దగ్గులు, అలాగే రొంప పట్టడం వల్ల వచ్చే ఫీవర్స్ ఇవన్నీ కూడా వైరల్ కాఫ్, వైరల్ ఫీవర్ కూడా దీనివల్ల కంట్రోల్ అవుతుందండి. ఎందుకంటే జలుబు వల్ల కూడా జ్వరం వస్తుంది అనమాట. అందుకు ఇవన్నీ మనకి తగ్గాలి అంటే లవంగం, జిల్లేడు మొగ్గ చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే ఇది వికారం తగ్గుతుంది, హార్ట్కి పనిచేస్తుంది, గర్భోత్పత్తి స్థానము అంటే యూట్రస్, మెదడు, బ్రెయిన్, స్ప్లీను అంటే నల్లదబ్బ, కాజ్యం, లివరు, ప్రేగులు, గురదాలు అంటే కిడ్నీలు, పొట్ట, వీటికి బలం చేస్తుంది, వీటికి శక్తులను కాపాడుతుంది. నిస్త్రాణంతో కూడి ఉన్న అగ్నిమాన్యం అంటే అజీర్ణాలు ఉంటాయి చూడండి, అజీర్ణాన్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది అనమాట. చాలామంది లవంగం నోట్లో వేసుకుని నవ్వులుతూ ఉంటారు రోజు ఒకటి రెండు బయటికి వెళ్ళినప్పుడు. ఆ నోట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోవడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గడానికి చాలా చక్కగా వెరీ సింపుల్ రెమెడీ. మనం పోపుల పెట్టిలో ఉంది, కానీ వాడుకునేటప్పుడు దీన్ని వేపించి వాడుకుంటే మంచిదండి. కొద్దిగా వేపించి వేడి చేసి
ఒక డబ్బాలో పోసి ఉంచుకుని వాడుకుంటే మంచిదన్నమాట. దీన్ని పూర్వం ఏం చేసేవారంటే బట్టలు కుట్టి సూదులకు గుచ్చి ఆ మంట మీద కొంచెం వేడి చేసి కాల్చి అది బొగ్గన పెట్టుకునేవారు. దగ్గు తగ్గడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. మీకు నైట్ దగ్గు వస్తుంది చూడండి, పొడి దగ్గు, కళ్ళి దగ్గు కూడా. ఆ దగ్గు వచ్చి నిద్ర పట్టదు, గొంతుకులో నొసగా ఉంటుంది. ఎప్పుడైతే లవంగాన్ని మీరు బొగ్గలో పెట్టుకున్నారో, ఈ లవంగంలో మళ్ళీ మేలు ఫిమేల్ ఉంటాయి. లావుగా ఉన్నది ఒకటి ఉంటుంది, సన్నగా ఒకటి ఉంటుంది. ఆ లావుగా ఉన్నది మేల్ అనమాట, అది బాగా పనిచేస్తుంది. ఫిమేల్ సన్నగా ఉంటుంది, పైన పువ్వు లాంటిది ఉంటుంది కదా, అది తింపేసి కూడా మీరు తినొచ్చు. దాన్ని నీరసాన్ని తగ్గిస్తుంది, మంచి స్టిమ్యులెంట్, అంటే బాడీని యాక్టివేట్ చేస్తుంది. బద్ధకంగా ఉంటుంది చూడండి, వేసవికాలం అంతా ఎండకి మంచి యాక్టివ్గా ఉన్నాం, ఒకసారి వర్షం పడి ముసురు పట్టి కంటిన్యూ రైనింగ్ ఉండి వాతావరణం చల్లబడిపోవడం వల్ల మన బాడీ కూడా చల్లబడిపోయి కఫం పెరుగుతుంది. బాగా పెరిగినప్పుడు ఏంటంటే ఈ లవంగం జిల్లేడు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆ కఫం పెరిగి వచ్చిన దగ్గు ఏదైతే ఉందో ఆ దగ్గుని తగ్గించడానికి ఈ లవంగం అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మినరల్స్ మెయిన్, ఇందులో ధాతువులు ఉంటాయి. ధాతువులు ఉన్న చక్కని మసాలా దినుసులు ఏంటంటే జాజికాయ, జాజి పువ్వు, లవంగము, దాల్చిన చెక్క. మనం మసాలాగా చూడవచ్చు, ఒక అమృతాలు అన్నమాట ఈ 4 కూడా. అంచేత మసాలా తింటే సైడ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇబ్బంది పడతాం, వేడి చేసేస్తుంది. వేడి చేయటం నిజమే, అందుకు దానికి సరిపడి డోసులో మీరు తీసుకోవాలన్నమాట. మిరియాలు కానీ ఇవన్నీ కూడా అనేక రకాల ఉపయోగాలు ఉంటాయన్నమాట వీటి వల్ల. ఎందుకు మన పూర్వీకులు అలవాటు చేశారు అంటే మసాలాలో దీన్ని ఒక స్పైస్ కింద, ఒక టేస్ట్ కోసం తినేదాని కింద అయితే మనం రోజు తినేస్తాం, దాన్ని మెడిసిన్గా ఆలోచించాం. అదే మెడిసిన్ ఇది తినండి అంటే ఏమంటాం, అది ఘాటుగా ఉంది లేకపోతే ఇంకోటి ఉంది, ఇలా వంకలు పెడతాం. మసాలాగా అయితే ఊరుకుంటాం, నోరు లొట్టలేసుకుంటా చక్కగా తినేస్తాం. ఎన్వి తినే వాళ్ళకి ఈ మసాలా వాసన వస్తే ఎన్వి జ్ఞాపకం అవుతుంది. వెజిటేరియన్లో మసాలా కర్రీ, వెజిటబుల్ బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, బగారా రైస్లు ఇలాంటివి చేసుకునే వాళ్ళు కూడా వాడతారు. కాబట్టి ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. మనం ఏం చేస్తాం, ఓన్లీ దీన్ని ఎంతసేపు ఒక మసాలా దినుసుగానే చూస్తామండి. ఇది ఎక్కువ తిన్నారనుకోండి, దీన్ని కషాయంగా కాసుకుని కూడా తేలిక కషాయము అన్నీ కూడా కలుపుకోవచ్చు అన్నమాట. ఈ లవంగాలు తినటం వల్ల సొంటి, పిప్పలు, మిరియాలు, వాటిలో లవంగాలు, పిప్పళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ 4 కూడా కలుపుకొని తినొచ్చండి. వీటి కషాయం కూడా తాగొచ్చు. తాగడం వల్ల ఏమవుతుందంటే ఈ జలుబు, చలిగాలి వల్ల మీరు శీతాకాలం బాగా చలిలో తిరిగి వచ్చారు, చలి దెబ్బ తిన్నారు, అటువంటిప్పుడు ఈ లవంగాల కషాయం అనేది కొంచెం తేనె కలుపుకుని తాగితే చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. మహాలవంగాది చూర్ణం అని ఒకటి ఉంటుందండి, దాన్ని మోతాదు ప్రకారం తీసుకుంటే అనేక రకాలైన ఇబ్బందులు తగ్గుతాయి అన్నమాట. ఇది ఎక్కువ తినటం ఏంటంటే వీర్యానికి వేడి పుట్టిస్తుంది, దానివల్ల పలచబడిపోతుంది వీర్యం. అలాగే కిడ్నీలకు కూడా నష్టం చేస్తుంది. బాగుంది కదా అని విపరీతంగా తినేయకూడదు అనమాట. అందుకు దీన్ని ఏం చేస్తారంటే ఎప్పుడు తిన్నా కూడా కొంచెం జాగ్రత్తగా, డోసు అతిగా తినక జాగ్రత్తగా తినండి. లవంగం మనకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనండి, నమస్కారం.